క్లాస్ PM కు స్వాగతం. మనం చెప్పుకోబోయేటువంటి పాఠం 4వ పాఠమైనటువంటి కొత్త బాట. ఇప్పటిదాకా మనం ఎంతో మంది రచయితలు రాసినటువంటి పద్యాలని గద్యాలని అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పాఠ్యభాగం రాసినటువంటి ఒక రచయిత్రి గురించి మనం తెలుసుకోవాలి. ఆమె డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈ పాఠంలో ముందుగా ఇచ్చినటువంటి చదవండి, ఆలోచించి చెప్పండి అనేది ఏముందో చూద్దాం. మార్కెట్ కి వెళ్లే మార్గం పక్కన ఇళ్లున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు కూడా చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్లు మట్టితో నిర్మించబడ్డాయి. ఆ ఇళ్లకు చిరిగిన తాటాకుల కప్పు ఉన్నది. చిన్న పెద్ద ఇళ్లలోనూ, పేదల ధనికుల ఇళ్లలోనూ, అన్ని ఇళ్లలోనూ ప్రవేశ ద్వారం పక్క కుడిలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతూ ఉన్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు. ఇది దైనందిక జీవితంలో, ఒక పల్లెటూరి వాతావరణంలో దైనందిక జీవితంలో జరిగేటువంటి, మనం రోడ్డు మీద పోతూ ఉంటే జరిగేటువంటి విషయాలే ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఈ పేరాలో దేని గురించి ఉంది? ఇటువంటి వాతావరణం ఎక్కడుంటుంది? మీరు చూసిన పల్లె గురించి ఏదైనా మాట్లాడగలరా? పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏ ఏ మార్పులు చోటు చేసుకున్నాయి? ఇవన్నీ మీరు గమనించండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్నటువంటి మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సాంకేతికంగా చిత్రిస్తుంది ఈ కథ. ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాల్లోకి వస్తే, ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. అంటే ఒక కథలాగా సాగుతుందన్నమాట. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తర్వాత తరాల మధ్య ఉండేటువంటి కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలిపిందన్నమాట. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథం నుంచి ఈ పాఠం సేకరించబడింది. మన రచయిత్రి ఎవరు? డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి బిజినేపల్లి గ్రామంలో ఈవిడ జన్మించారు. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ కూడా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి తొలి మహిళ మన పాకాల యశోదారెడ్డి. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రా ప్రెగడ, కథా చరిత్ర వంటి పరిశోధనాత్మక గ్రంథాలను మరియు మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమ కలిగినటువంటి వ్యాసాలు ఎన్నో కూడా మన యశోదారెడ్డి గారు రాశారు. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందినటువంటి ఒక కార్యక్రమం. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది ఈవిడ. నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్లుగా మిగిలాయి ఈమె కథలు. ఈవిడ 8/8/1929లో జన్మించారు. 7/10/2007లో స్వర్గస్థులైనారు. ఇది మన యశోదారెడ్డి యొక్క పరిచయం. ఇక ప్రవేశికి వచ్చామంటే, ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, ఎందుకు ఈ పాఠం మనం చదువుకుంటున్నాం అనేది చెప్పబడింది. అది చూద్దామా ఇప్పుడు. ఈ కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో వాళ్ల ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగినటువంటి ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శించబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదామా? ఈ పాఠ్యభాగం మొత్తము తెలంగాణ యాసలో రాయబడింది. ఈ పాఠాన్ని మొత్తాన్ని ఒక కథలాగా మీరు చదవండి. ఇందులో అక్కా తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ ఊరికి బయలుదేరుతారనమాట. ఈ కథలో అక్కా తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు తమ్ముడు ఒక దారిలో తీసుకెళ్తా అంటాడు, ఇది కొత్త బాట, ఈ దారిలో వెళ్దామని. అక్క వద్దంటున్నా కూడా తీసుకెళ్తాడు. తీసుకువెళ్లి దారి పొడవునా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అది చూడు, ఆ చెరువు చూడు, ఈ చెట్టు చూడు, ఆ కొమ్మలు చూడు, ఈ పువ్వులు చూడు,
ఆ కూతలు విను, ఆ కోయల కూతలు విను ఎంత బాగున్నాయో అని వసపిట్టలాగా చెప్తూనే ఉంటాడు. ఏమేం చెప్పాడు, ఆ భాషలో ఎలాంటి పదజాలం వాడబడింది, ఈ ప్రాంతీయ భాష తెలంగాణ భాషని ఎలా వినసొంపుగా మన కవయిత్రి యశోదారెడ్డి గారు ఎలా రాశారు అనేది మీరు ఒక్కసారి ఈ పాఠాన్ని చదివితే అర్థమవుతుంది. నేను ఇప్పుడు మీకు సారాంశాన్ని మాత్రం వివరించబోతున్నాను. ఈ పాఠం యొక్క సారాంశం ఏంటి? తమ్ముడు అక్కయ్యని వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడు. గతుకుల రోడ్లో ప్రయాణం చేయడం తన వల్ల కాదు కాబట్టి రాలేనంటుంది అక్కయ్య. బతిమిలాడి బలవంతంగా ఎడ్ల బండిలో తీసుకెళ్తాడు తమ్ముడు. పచ్చని వెన్నెల్లో కనుల పండుగగా ఉన్న పొలిమేరల్ని అద్భుతంగా వర్ణిస్తూ చెప్తాడు తమ్ముడు. కాని అక్క ఇవేవి వినే స్థితిలో లేదు. వెన్నెల్లో మెరిసిపోయే చెరువును చూస్తూ అడవిలో ఎలుగుబండ్లను, పులుల్ని, పాముల్ని గురించి ఆలోచిస్తుంటుంది. అక్కయ్యకు తమ్ముడు చెప్పినట్టు అది కొత్త బాట కాదని తెలుస్తుంది. ఇంతలో పొలిమేర రానే వస్తుంది. ఊళ్ళో ప్రవేశించిన తర్వాత తరతరాలుగా కొనసాగిన దొరల పెత్తనం, గ్రామ పెద్దల జులుం, ఇతర సాంఘిక అంతరాలన్నీ తొలగిపోవడాన్ని, మనిషి తోటి మనిషిని సాటి మనిషిగా గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతుంది, ఆనందిస్తుంది. ఈ మార్పు తన తమ్ముని ఇంట్లో కూడా ఉండడంతో నిజంగానే తమ్ముడు కొత్త బాటను ఎంచుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. ఈ పాఠంలో చివరి పేరాలో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరి ఇంటికి చేరుకున్నాక అక్క ఎలా ఫీల్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పబడింది. అవును, ఇది కొత్త బాటనే, ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటది, యాడుంటది? బాట వేసేటోళ్ళు నడుస్తుండాలే గాని పాపం ఆ బాట వల్లనంటదా, వదగనంటదా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుతా, నలుగురు నడిచిందే బాట అని ఈ పాఠాన్ని ముగించారు. ఈ చివరి పేరాలో మనకు అర్థమైంది ఏంది అంటే, బాట కొత్తది కాకపోయినా ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లోకి వెళ్లిన తర్వాత గమనించినటువంటి పరిస్థితులు, మెరుగుపడినటువంటి పరిస్థితులు, నడక, నడవడిత అన్ని మారిపోవడాన్ని చూసి ఆ పాప ఎంతో సంతోషించి ఇలా అంటుందన్నమాట, మన తమ్ముడు నిజంగానే కొత్త బాటను ఎంచుకున్నాడు అని. ఇంకా ప్రాంతీయ భాష యొక్క అందాన్ని మీరు చవి చూడాలంటే ఈ పాఠాన్ని మీరు ఒక్కసారి చదివి చూడండి. ఇప్పుడు మనము సృజనాత్మకత, వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేది చూద్దాం. అందులో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలు, ఎంత చెడ్డగాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఏమన్నది వాళ్ళక్క? ఇంకొకసారి చూద్దామా? ఎంత చెడ్డగాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆసరాతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు అంటే అక్క అర్థం ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. రచయిత్రి ఉద్దేశం ఏమిటంటే, జీవితం అంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. బాధలు, కష్టాలు, కన్నీళ్లు వీటన్నింటినీ కూడా ఛేదించుకుంటూ ముందుకు సాగితేనే వాడే మనిషి. మనిషి తనకు ఇచ్చిన సమస్యలను పరిష్కరించే దిశలో ఎన్నో వాస్తవాలను, గుణపాఠాలను తెలుసుకుంటాడు. అసలు సమస్యలే లేకుంటే అది జీవితం అనిపించుకోదు కదా. ఎన్ని కష్టాలు ఎదురైనా మనిషి వాటన్నిటిని తట్టుకుని ముందుకు వెళ్లి జీవితంలో విజయాన్ని సాధించాడా లేదా అన్నదే ముఖ్యం. తర్వాతి ప్రశ్న, అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడుతుంటే మీకేం అర్థమైంది? నక్కలు తమకు కావలసిన ఆహారం కోసం పొంచి పొంచి చూస్తూ ఉంటాయి. మేకల మందలు, గొర్రెల మందలు వాటిని కాసే కాపరులను కనిపెడుతూ నక్కి నక్కి చూస్తుంటాయి. కాపరులు కనుమరుగైతే వారు కన్నుగప్పి గొర్రె పిల్లలను, మేక పిల్లలను ఎత్తుకుని వెళ్తాయి. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే కాపరులు చాలా జాగ్రత్తగా కాపు కాస్తుంటారు. అయినా జిత్తులు మారి నక్కలు అందుల కోసం పొంచి ఉండి చిన్న మేక పిల్లలను, గొర్రె పిల్లలను ఎత్తుకెళ్తాయి. నక్కలు చాలా జాగ్రత్తగా వాటి జాడ తెలియకుండా దాగుంటాయి. అందుకే నక్కలకు మోసగారికి మారు పేరుగా పేర్కొంటారు. వీడు గుంటమారి నక్కరా అంటాం కదా. తర్వాతి ప్రశ్న, మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతను గురించి రాయండి. మీరు కనుక పల్లెటూరు నుంచి వచ్చుంటే మీ గ్రామం యొక్క ప్రత్యేకతలు ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. మా గ్రామంలో అడుగు పెడుతూనే చెరువుపై నుండి చల్లటి గాలి చెంపలకు తాకుతుంది. పచ్చని పొలాలు పలకరిస్తాయి. రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు చేరి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటారు. శివాలయంలో గంటలు మోగుతున్న శబ్దం వినిపిస్తుంటుంది. గేదెలను మేతకు తీసుకెళ్తూ రైతులు వాటి వెంట నడుస్తున్నారు. ప్రకృతి శోభాయమానంగా కళకళలాడుతూ పచ్చపచ్చని పైర్లతో చల్లటి గాలి వీస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే, మా ఊరి చెరువు ఎప్పుడూ ఎండిపోదు. ఆ చెరువు మీద ఆధారపడి రైతులు, బెస్తవారు తమ జీవనాన్ని హాయిగా గడుపుతారు. ఇవి ఏ ఊరికైనా ఉండేటువంటి లక్షణాలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలకి వద్దాం. పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి అన్నారు. అప్పుడు పల్లెల్లో ఏమున్నాయి,
ఈ కాలంలో ఉండేటువంటి పల్లెల్లో ఏదైనా మార్పులు వచ్చాయా, ఉంటే వాటిని విశ్లేషించండి అని దీని అర్థం. నాటి పల్లెల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. నేటి పల్లెల్లో రోడ్లు కొంచెం బాగుపడ్డాయి. పక్కా రోడ్ల నిర్మాణం జరిగింది. అక్కడ రచ్చబండ మీద పెద్ద మనుషులంతా కూర్చొని ఊరి సంగతులు మాట్లాడుకుంటుండేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొన్ని ఊళ్ళలో కొనసాగుతుంది. మరి కొన్ని ఊళ్ళల్లో అయితే అంతగా కొనసాగటం లేదు. కొన్ని పల్లెల్లో మాత్రం అలాంటి వాతావరణం తగ్గిపోయింది. ఆ రోజుల్లో పల్లె ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో పల్లెల్లో ఉండే ఒక శ్రీమంతుడి దగ్గర అప్పు తీసుకునేవాళ్ళు. తరతరాలు కట్టిన వాళ్ల బాకీ చెల్లేది కాదు. కానీ ఇప్పుడు పల్లెల్లో ప్రజల్లో చైతన్యం వచ్చింది. వారి పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే శక్తి కూడా వచ్చింది. మోసగాళ్లను తరిమేసి వాళ్లకు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి. పల్లెల్లో రవాణా సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. పల్లెల్లో పాఠశాలలు కూడా నిర్మించారు. పిల్లలందరూ బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటున్నారు. వినూత్నమైన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి పంట దిగుబడిని పెంచుతున్నారు. మంచి విత్తనాలను వేసి పంటలు సాగిస్తున్నారు. పల్లె ప్రజలకు, రైతులకు సహకార బ్యాంకులు రుణాలు కూడా అందిస్తున్నాయి. రైతులకు పంటలు నష్టం జరిగితే రుణమాఫీ కూడా చేస్తున్నారు. మొత్తం మీద పల్లె ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. వారి సమస్యలను వారే పరిష్కరించుకునే శక్తిమంతులయ్యారు. ప్రభుత్వం వీరికి అండగా నిలబడుతుంది. ఇప్పుడుండేటువంటి పల్లెల్లో ఇలాంటి మార్పులన్నీ చోటు చేసుకొని మన దేశం ముందడుగు వేసేందుకు ఎంతో కారణభూతం అవుతున్నాయి. ఇప్పుడు భాషాంశాలు, పదజాలం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి అన్నారు. ఇచ్చినటువంటి వాక్యం, ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవి వారిచ్చి వినాలి. చెవి వారిచ్చి అంటే శ్రద్ధగా వినడం అని. మనం సొంత వాక్యంలో రాయాల్సిన పదం చెవి వారిచ్చి. నేను చెప్పే పాఠాన్ని మీరు చెవి వారిచ్చి వినండి. సరిహద్దుల్లో సైనికులు ఏవైనా శబ్దాలు వచ్చినప్పుడు చెవి వారిచ్చి వినాలి, శ్రద్ధగా వినాలి. ఎందుకంటే సైనికులే కదా మనకి కాపలాగా ఉన్నారు, మన దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ శబ్దం వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా చెవి వారిచ్చి అంటే శ్రద్ధగా వినాలి. చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి. గవిని అంటే ఏంటి? ఇక్కడ గుహ. గవిని అంటే గుహ. సింహం గవినిలోకి ఎవరు దూరుతారు అనేది మన వాక్యం. అంటే సింహం గుహలో ఎవరైనా అడుగు పెడతారా? భయం కదా, ఎవరు అడుగు పెట్టరు. గవిని అంటే గుహ. తరువాతి వాక్యం, కుటిల వాజితనం పనికిరాదు. కుటిల వాజితనం అంటే మోసకారితనం అని అర్థం. కుటిల వాజితనం ఉన్నవారు జీవితంలో ఉన్నతంగా ఎదగలేరు. కుటిల వాజితం ఉన్నవారి జీవితంలో ఉన్నతంగా ఎదగలేరు అంటే మోసకారితనం ఉన్నవాళ్లు పైకి ఎదగలేరు అని అర్థం. తర్వాత వాక్యం, మీ ఊరి పొలిమేరలో పంట పొలాలున్నాయి. పొలిమేర అనే పదాన్ని ఉపయోగించి మనము వాక్యాన్ని రాయాలి. మా ఊరి పొలిమేరల్లో పోచమ్మ తల్లి దేవాలయం ఉంది. అంటే పొలిమేర అంటే సరిహద్దు. మా ఊరి యొక్క సరిహద్దులో పోచమ్మ తల్లి దేవాలయం ఉన్నది. మా ఊరి సరిహద్దుల్లో ఒక ఆట స్థలం ఉన్నది. లేకపోతే ఇంకేదైనా చూడ, ఇది మా ఊరి సరిహద్దు అంటే ఇది మా ఊరి పొలిమేర. ఇలా ఎన్నో రకాలుగా ఈ పదాలని వాడచ్చు. ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దాం. రోజు పేయి కడుక్కోవాలి, లేకపోతే మేను వాసన వస్తుంది, దేహం నిండా ఈగలు ముసురుతాయి. పర్యాయ పదాలు ఏంటి ఇక్కడ మనం చూడాల్సినవి? పేయి, మేను, దేహం. ఇవన్నీ కూడా ఒక అర్థాన్ని ఇచ్చేయే అన్నమాట. పేయి, మేను, దేహం అనేవి పర్యాయ పదాలు. మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు. సరుకులు అమ్మే చోటలకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. ఇక్కడ ఏమున్నాయి పర్యాయ పదాలు? తావు అన్నా కూడా చోటని వస్తుంది. తావు, చోటు, ప్రదేశము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. మరొకసారి వాక్యాన్ని గమనిద్దామా? మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. చోటు, తావు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. ప్రదేశాలు, ప్రదేశము, ఇవి మూడు కూడా పర్యాయ పదాలు. ప్రకృతి వికృతులను చూద్దామా మరి? ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చారు. అందులో సముద్రము, అదెరువు, శిఖ, విద్య, పయనం. తర్వాత కింది వరుసలో విద్యే, ప్రయాణం, సంద్రం, సిగ, ఆధారం. వీటిని మనము ప్రకృతి పదాల కింద ప్రకృతి పదాలు, వికృతి పదాల కింద వికృతి పదాలు రాయాలి. ఇప్పుడు ప్రకృతి పదాలు చూద్దాం. విద్య ప్రకృతి, విద్యే వికృతి. సముద్రం ప్రకృతి, సంద్రం వికృతి. ప్రయాణం ప్రకృతి, పయనం వికృతి. శిఖ ప్రకృతి, సిగ వికృతి. ఆధారం ప్రకృతి, అదెరువు వికృతి. తర్వాత జాతీయాలను చూద్దాం. జాతీయాలు ఎంత బాగా అందంగా వాడబడ్డాయో ఈ పాఠంలో చూస్తే మనకు అర్థమవుతుంది.
నక్షత్రకుడులే వెంటబడుతున్నావేంట్రా అని చెప్పి వాళ్ళక్క తమ్ముడిని అడుగుతుంది. క్షత్రకుడు అంటే ఎవరు? ఇక్కడ ఏంటంటే పట్టు వదలని వాడు అనే అర్థంతో వాడతారు. కానీ నక్షత్రకుడు అనేవాడు ఎవరో తెలుసా మీకు? హరిశ్చంద్రుడి వెంట వెళ్తాడనమాట. అతని దగ్గర డబ్బులు వసూలు చేయడం కోసం అతను దానంగా ఇచ్చేస్తాడు కదా, భార్యా బిడ్డల్ని కూడా అమ్ముకుంటాడు. హరిశ్చంద్రుడు తన మాటని గౌరవించి తను ఇచ్చిన మాటని కాదనకూడదు కాబట్టి దాని మొత్తం రాజ్యాన్ని మొత్తం సర్వస్వం దానం చేసేసి చివరికి ఆ అప్పు కట్టడం కోసం, ఇస్తానన్నది ఇవ్వడం కోసం భార్యా బిడ్డల్ని కూడా అమ్ముకొని అది కూడా సరిపోకపోతే చివరి కాటి కాపరిగా ఉంటాడు. అప్పుడు అతని తోటి డబ్బులు వసూలు చేయడం కోసం నక్షత్రకుడు అనే వ్యక్తిని పంపిస్తారు. వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా హరిశ్చంద్రుడు వెంటే ఉంటాడనమాట. అలా పట్టు వదలని వాడు అనే ఉద్దేశంతో ఇక్కడ నక్షత్రకుడు అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. నిండుకొన్నవి అంటే ఏంటి అర్థం? పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కూడా మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా, పప్పులున్నాయా అని అడిగితే లేకపోతే లేదు అని చెప్పేవాళ్ళు కాదు. మా ఇంట్లో నిండుకున్నవండి బియ్యం అని చెప్పేవాళ్ళు. నిండుకున్నవి అంటే లేవు, అయిపోయింది అనే అర్థంతో వాడతారనమాట. దడిగట్టు, దడిగట్టు అంటే అర్థం ఏంటి? అడ్డంగా ఏదైనా పెట్టడం అన్నమాట. దడిగట్టు అంటే ఏంటి? అడ్డంగా ఉండడం అనే అర్థంతో వాడతారు. వీడు దడిగట్టినట్టు మాట్లాడతాడు అంటే బాగా కరెక్ట్ గా అడ్డంగా గోడ గట్టినట్టు మాట్లాడతాడు అనే అర్థంతో వాడతారు. నిప్పుకలు సెరుగంగా అంటే అర్థమైంది? నిప్పులు చెరగడం అంటే అంత వేడిగా ఉండటం అనే అర్థం. చాలా కోపంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నారు అనే అర్థంతో ఈ పదాన్ని వాడతారు. నిప్పుకలు సెరగంగా. ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దామా? ప్రాణాలు గోల్పోవు. ఈ సంధిని విడదీస్తే ఏమవుతుంది? ప్రాణాలు ప్లస్ కోల్పోవు, ప్రాణాలు కోల్పోవు. గసడు దవాదేశ సంధి. మూటగట్టు, మూట ప్లస్ కట్టు, మూటగట్టు. గాయింది కదా, గసడు దవాదేశ సంధి. ఆసు ఓయుట, ఆసు ప్లస్ పోయుట, ఆసు ఓయుట. ఇది కూడా గసడు దవాదేశ సంధి. కాలు సేతులు, కాలు ప్లస్ చేతులు, కాలు సేతులు. గసడ దవాదేశ సంధి. పూచను గలువలు, పూచను ప్లస్ కలువలు, పూచను గలువలు. గసడ దవాదేశ సంధి. ఇక్కడ మీరు ఈ సంధులన్నీ గమనిస్తే గ, స, డ, ద, వ వీటిలో ఏదో ఒక వ్యాకరణ కార్యం అదనంగా వస్తుంది. ప్రాణాలు కోల్పోవులో ప్రాణాలు ప్లస్ కోల్పోవు కా కాస్త గా అయింది, ప్రాణాలు కోల్పోవు అయింది. అలాగే మూటగట్టులో కూడా మూట ప్లస్ కట్టు మూటగట్టు అయింది, గా వచ్చింది. ఆసు ఓయుట, ఆసు ప్లస్ పోయుట పా కాస్త ఏమైంది? ఓ అయింది, ఆసు ఓయుట అయింది. కాలు చేతులు, కాలు చేతులు కాలు ప్లస్ చేతులు చే ఏమైంది? సే అయింది, కాలు చేతులు అయింది. పూచను గలువలు, పూచను ప్లస్ కలువలు కా కాస్త గా అయింది. ఇలా వచ్చిన వాటిని గసడ దవాదేశ సంధి అంటారు. ఈ పాఠ్యాంశంలో చెప్పినటువంటి వ్యాకరణాంశం వృద్ధి సంధి. వృద్ధి సంధి ఎలా ఉంటుంది? ఒకసారి పదాన్ని గమనించండి. రసయిక, రస ప్లస్ ఏక రసయిక, ఆ ప్లస్ ఏ కలిసి ఐ అయింది. రసయిక, రస ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ కలిస్తే ఐ అయింది, రసయిక అయింది. ఏకైక, ఏక ప్లస్ ఏక ఏకైక. వసుధైక, వసుధ ప్లస్ ఏక వసుధైక. ఇంకా ఉదాహరణలు చూద్దాం. దివ్య ఐరావతం, దివ్య ప్లస్ ఐరావతం దివ్యైరావతం, ఆ ప్లస్ ఈ ఐ అయింది ఇక్కడ. దేశైశ్వర్యం, దేశ ప్లస్ ఐశ్వర్యం దేశైశ్వర్యం, ఆ ప్లస్ ఐ ఐ అయింది. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, ఆ ప్లస్ ఐ కలిసి ఐ అయింది, అష్టైశ్వర్యాలు అయింది. ఘనౌషధి, ఘన ప్లస్ ఓషధి ఘనౌషధి, ఓ ఔ అయింది, ఆ ప్లస్ ఓ ఔ అయింది. వనౌషధి, వన ప్లస్ ఓషధి వనౌషధి, ఇక్కడ కూడా ఆ ప్లస్ ఓ కలిసి ఏమైంది? ఔ అయింది. మహౌషధి, మహా ప్లస్ ఓషధి మహౌషధి, ఇక్కడ కూడా ఆ ప్లస్ ఓ ఔ అయింది. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం, ఆ ప్లస్ ఔ. ఇప్పుడు దాకా ఓషధిలో ఓ చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునే ఉదాహరణలో ఆ ప్లస్ ఔ కాస్త కూడా ఔగా మారుతుంది. రసౌచిత్యంలో రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం ఔకారంగా మారింది. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం, ఇక్కడ ఆ ప్లస్ ఔ ఔగా మారింది. నాటకౌచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం నాటకౌచిత్యం, నాటకాలో ఉండే అకారము ఔకారంతో కలిసి ఔకారం అయింది. ఇక్కడ ఇచ్చినటువంటి
ఉదాహరణల్లో మనం గమనిస్తే ఈ పదాలను గమనించి ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ఆ కాని ఆ గాని వస్తుంది. పరస్వరం, పూర్వస్వరం అంటే ముందుండేటువంటి స్వరం, పరస్వరం అంటే తరువాత వచ్చేటువంటి స్వరం. పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ వస్తున్నాయి. పరస్వరంలో ఏమున్నాయి? ఏ, ఔ, ఏ, ఐ, ఓ, ఔ ఉన్నాయి. అకారానికి ఏ పరమైతే ఐ వచ్చింది, అకారానికి ఓ పరమైతే ఔ వచ్చింది. అకారానికి ఏ పరమైతే ఐ వచ్చింది, అకారానికి ఔ పరమైతే ఔకారం వచ్చింది. అంటే ఈ ఐ ఔలను ఏమంటారు? వృద్ధులు అంటారు. ఐ ఏలను ఏమంటారు? వృద్ధులు అంటారు. అంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐ, అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారము వస్తుంది. వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కాబట్టి వృద్ధి సంధి అన్నారు. వృద్ధులు అంటే ఏంటి? ఏ ఔలను, ఐ ఔలను వృద్ధులు అంటారు. కాబట్టి ఈ వృద్ధుల వల్ల ఏర్పడింది కాబట్టి ఈ సంధిని వృద్ధి సంధి అన్నారు. దీని యొక్క సూత్రం గమనిద్దామా? అకారానికి అంటే ఆలకు, ఆ అయినా కూడా అకారాలకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశంగా వస్తాయి. దీనినే వృద్ధి సంధి అంటారు. ఈ పాఠ్యాంశంలో మనకి ఇచ్చినటువంటి సూక్తి, పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి, అవి బాగుపడాలంటే నువ్వు బాగుపడాలి, మారుతున్న ప్రపంచంతో పాటు మనము మారాలి. మార్పు అనేది ఒక గొప్ప విషయం అని చెప్పి ఈ సూక్తి ద్వారా మనం తెలుసుకోవచ్చు. పరిస్థితులు మారాలంటే నువ్వు మారాలి, అవి బాగుండాలంటే నువ్వు బాగుపడాలి, మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి.